హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అరవిని చేతిలో షర్ట్ ఏంటి? అరవి కోపంగా వెనక్కి తిరిగి రైట్ సైడ్ ఉన్నాడు కదా యముడు, వాడితే ఆ షర్టు అని కోపంగా చూసింది. శక్తి చేతిని పట్టుకొని ముందుకు నడుస్తున్న రానా అరవి కోపంగా చూడటం చూసి నాలుగు అడ్డంగా మడతపెట్టి చూపుడు వేలు చూపించాడు. సైతానికి వచ్చే నీకుంటుందిరా నా చేతి ముందు ముందు ఈ అరవి అంటే ఏంటో నీకు చూపిస్తానని కసుబుసులాడుతూ జాను చేతిని పట్టుకొని ఆటో ఎక్కింది. రే అసలు నువ్వేనా ఆ అమ్మాయితో అలా బిహేవ్ చేసింది? ఆశ్చర్యంగా అడిగాడు శక్తి. అవును, ఏమైంది అలా అడుగుతున్నావు? నువ్వు తనతో ఎలా మాట్లాడావో తెలుసా? నేను ఎలా మాట్లాడాను? నార్మల్గానే కదా మాట్లాడాను. చాలా పొగడరా దానికి. నా షర్ట్ పాడు చేసిందే కాకుండా బచ్చే గిచ్చే అని తిడుతుంది. వంటి నిండా బలిపే తనకి. నీ షర్ట్ పాడు చేసింది మాత్రమే చూస్తున్నావు. అసలు తను ఇంతకుముందు ఒక పోకిరి వెధవని ఎలా కొట్టిందో తెలుసా? షూ, ఇప్పుడు మొదలు పెట్టుకుని పురాణం అని సడన్గా ఆగి తనని చూసుకున్నాడు. వంటి మీద షర్ట్ లేకపోవడంతో రోడ్డు మీద వెళ్తున్న జనం అందరూ రానని చూసి నవ్వగానే, రే బ్రేక్ఫాస్ట్ తర్వాత ముందు కారెక్కు. ఏమైందిరా? ఇష్, నేను ఇలా రెస్టారెంట్కి వస్తే నా అమ్మాయి ఎక్కడ ఉన్నా 100 గుమ్మడికాయలు నేను ఎత్తున కొడుతుంది. అప్పుడు చుట్టూ చూశాడు శక్తి. ప్రతి ఒక్కరిని బాడీని చుట్టమే అయినా నిన్నెవడరా జిమ్ చేసే కండలు పెంచమంది అని కోపంగా కారెక్కాడు. ఇంతకీ నీ బాధ ఆకలి తీరలేదనా? అవునరా, దంచేస్తుంది. షాపింగ్ మాల్ ముందు కారాపు, నేను షర్ట్ తీసుకుంటాను, నువ్వు బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయి. తప్పుతుందా అని ఉసూరుమంటూ కారు పోనిచ్చాడు శక్తి. కాసేపటికి కారు షాపింగ్ మాల్ ముందు ఆగటంతో రానా ఫాస్ట్గా లోపలికి వచ్చాడు. అప్పుడే అరవి జాను కూడా లోపలికి వచ్చారు. నాకు భయంగా ఉంది అరవి. ఎందుకక్క? వాడిని కొట్టావు కదా. ఎప్పుడైనా నువ్వు మళ్ళీ ఒంటరిగా కనిపిస్తే, నిన్ను ఏదైనా చేస్తే అలాంటి భయాలు ఏం పెట్టుకోకు. నువ్వు ముందు నార్మల్గా ఉండు. కానీ అరవి, ఈ మధ్య నువ్వు ఎక్కువగా అందరితో గొడవలు పెట్టుకుంటున్నావు. అమ్మ కూడా కంగారు పడుతుంది. అందుకే కాస్త కోపం తగ్గించుకోవే. అక్క, నన్ను ఎవరూ ఏం చేయలేరు, ఎందుకంటే అరవికి గట్స్ ఎక్కువ కదా అని నవ్వుతూ లోపలికి వచ్చి, చూడక్క, ఏ డ్రెస్ కావాలో తీసుకో. కానీ జాను లుక్ మాత్రం చీరల వైపు ఉండటం చూసి, అక్క చీరల వైపు చూసావంటే మాత్రం చంపేస్తాను నిన్ను. చూడు, ఈ డ్రెస్సులు చాలా బాగున్నాయి, తీసుకో అని జానకి డ్రెస్సులు చూస్తుంది. సార్, ఏ కలర్ షర్ట్ కావాలి? వైట్ చూపించు అని విజిలేస్తూ షర్ట్ చూసుకుంటున్నాడు. రానా మాల్లో అందరూ తనని వింతగా చుట్టంతో తన చేతిలో ఉన్న బ్లాక్ షర్ట్ తీసుకొని ఇలానే కాసేపు ఉండే అందరి దగ్గరకు వచ్చేలా ఉన్నారు. ఈ అమ్మాయిలు ఏంట్రా బాబు అంత ఫాస్ట్గా ఉన్నారని చేతిలో ఉన్న షర్ట్ వెంటనే వేసుకున్నాడు. అదేంటి సార్, షర్ట్ వేసుకోవడానికి ట్రయల్ రూమ్ ఉందిగా, అంత టైం నాకు లేదు. కానీ ఇవిగో ఈ 3 షర్ట్లు ప్యాక్ చేయని ఫోన్ రావడంతో కాల్ మాట్లాడుతూ పక్కకు చూశాడు. అరవి జానుతో నవ్వుతూ ఏదో మాట్లాడుతూ డ్రెస్సెస్ తీస్తుంది. ఈ రాక్షసి ఇక్కడికి కూడా వచ్చిందా అని ఫోన్ మాట్లాడుతూనే మధ్య మధ్యలో అరవి వైపు చూస్తున్నాడు. అరవి తన పక్కనున్న అబ్బాయి తనకు సైడ్ కొట్టడంతో ఇప్పుడు వీటితో గొడవ పెట్టుకుంటే అక్క ఇంకా భయపడుతుంది. ఎలా అయినా బుద్ధి చెప్పాలని వాడి వైపు తిరిగింది. అది మర్చి మరి అరవి వైపు చూస్తున్నాడు. అరవి చుట్టూ చూసింది. అందరూ షాపింగ్ చేయటంలో బిజీగా ఉండటంతో తన పక్కనున్న ఆంటీ నడుము దగ్గర గట్టిగా గిల్లి ఏం ఎరుగునట్టు డ్రెస్సెస్ చూసింది. ఆవిడ కోపంగా వెనక్కి తిరిగి ఇష్టం వచ్చినట్లు వాడిని లాగిపెట్టి కొడుతుంటే అరవి నవ్వు ఆపుకొని దెబ్బలు తింటున్న వాడి వైపు చూసి, ఎలా ఉంది నా దెబ్బ అని సైగ చేసి తనలో తానే నవ్వుకుంది. అప్పటికే ఇదంతా చూసిన రానా, అమ్మ బాబోయ్, ఇది చాలా కత్తిరిలా ఉంది, ఎలా ఇరికిచ్చేసింది వాడిని, తక్కువదేం కాదు, ఇది గట్టిదే. సార్, ఈ షర్ట్ ట్రై చేయండి ఒకసారి, ఇటు ఇవ్వు అని కలర్ చూసి ఒకసారి ట్రయల్ వేసి వస్తాను. ష్యూర్ సార్. రానా షర్ట్ తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళాడు. అక్క, అరవి చెప్పు, ఒకసారి టాప్ ట్రయల్ వేసి వస్తాను. సరే అరవి. అరవి టాప్ తీసుకొని ట్రయల్ రూమ్కి వచ్చి డోర్ లాక్ వేసి వెనక్కి తిరిగింది. వంటి మీద ఉన్న షర్ట్ తీసి వేరే షర్ట్ వేసుకుని అప్పుడే వెనక్కి తిరిగిన రానా అరవిని చూడగానే షాక్ అయ్యాడు. అరవి కంగారుగా అరవబోతుంటే రానా వెంటనే ఆమె నోరు మూసి గోడ క్లాక్ చేసి, ఏ అరవకు,
నువ్వేంటి ఇక్కడ అని తన మూతి ఉన్న చేతిని తీసేశాడు. డ్రెస్ స్టైల్ వేద్దామని వచ్చాను. నాకేం తెలుసు లేడీస్ ట్రైన్ రూమ్లో అమ్మాయిల అందాలు చూడటానికి దొంగలా నువ్వు ఇక్కడ ఉంటావని. రానా కోపంగా చూసి, ఎలా కనపడుతున్నానే నీ కంటికి? చంపేస్తాను పిచ్చివాగిడి వాగితే. అరవి భయంగా గుట్కలు మింగి, కోపానికి ఏం తక్కువ లేదు. ఇది లేడీస్ రూమ్, నువ్వే 2 కళ్ళని ఎత్తిన పెట్టుకుని వచ్చావు. అయినా మీ అబ్బాయిలందరూ అంతేనా? అమ్మాయిలను చూస్తే చాలా సొంగ కార్చుకోవడమేనా? వెంటనే అమ్మని మీదకి లాక్కొని వాయిస్లో మధ్య యాడ్ చేసి, నా గురించి ఏం తెలుసా నీకు? అమ్మాయిలందరినీ దొంగచాటుగా చూసే పని నాకు లేదు. ఏదైనా డైరెక్ట్గానే చూస్తాను. చూస్తావు పెద్ద సైతానికి బచ్చే నువ్వు. ఆమె నడుము దగ్గర ఉన్న చేతిని ఇంకొంచెం పట్టు బిగించి, మళ్ళీ అనవే సైతానికే బచ్చే అని. అరవి మాటలు రాక అలానే రానా కళ్ళలో చూసింది. అరవి నుదుటిని పట్టిన చెమటని తన చూపుడు వెళ్తే తుడుస్తూ, ఇంకోసారి నా దగ్గర తోకజాడిస్తే రియాక్షన్ మామూలుగా ఉండదు. అందుకే నా దగ్గర ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండు. ఏంటి నువ్వు నా పర్మిషన్ లేకుండా నన్ను టచ్ చేస్తున్నావు? ఆమె మాటలు చాలా మెల్లగా వస్తున్నాయి. ఈ రానా ఎవడు పర్మిషన్ తీసుకోడు. నచ్చింది ఏదైనా చేసేస్తాడు. అది సరే, నువ్వేంటి చేసిన పని? ఇద్దరికీ తెలియటం లేదు ఒకరి కౌగిల్లో ఒకరు ఉన్నారని. నేనేం చేశాను? నువ్వు చేసినా నేను అంతా చూశాను. వాడేదో సైడ్ కొట్టాడే అనుకో, పక్కనున్న ఆంటీ నడుంగిల్లి నువ్వు సైడ్ అయ్యి వాడిని అడ్డంగా బుక్ చేసావు. పైకి కనిపించవు కానీ పెద్ద ముదురువే నువ్వు. రానా వైపు కోపంగా చూస్తూ, మరి బుక్ చేయక కామ్గా ఉండాలా? మీ అబ్బాయిలు సైడ్ కొడితే మేము ఎంజాయ్ చేయాలా? మా అక్క ఉందని వాడి కోటింగ్ ఇవ్వలేదు, లేదంటే తోలు తీసేసేదాన్ని. ఏంటే నువ్వు? మరి కాదా? జోక్ బాగుందే, నవ్వు రాలేదు. అరవి సీరియస్గా, ఏంటి నువ్వు అలా కామెడీ చేస్తున్నావు? మరి నీ మాటలు కామెడీగానే ఉన్నాయి. వంటలో కేజీకి అంటలేదు కానీ తోలు తీస్తుందంట. నీకంత సీన్ లేదు. నువ్వు నీ అతి తెలివితేటలు సైతానికి బచ్చే. నువ్వు నాతో పెట్టుకోకు, నీతోనే పెట్టుకుంటాను. ఏం చేస్తావో అని 2 కనుబొమ్మలు పైకి లేపాడు. పెట్టుకో, కాదని నేను ఎందుకంటాను? నాకు కోపం రావాలి, అప్పుడు నీ సంగతి చెప్తాను. మనుషులకి కదా కోపం వచ్చేది, నీకు కూడా కోపం వస్తుందంటే? ఏయ్, అంటే నీ ఉద్దేశం నేను మనిషిని కాదనా? చూసావా, నువ్వు మనిషిని కాదని నీ నోటితో నువ్వే అన్నావు. కోపంగా రానాన్ని వెనక్కి నెట్టి, నీతో మాట్లాడటం నాది బుద్ధి తక్కువ అని కోపంగా డోర్ లాక్ ఓపెన్ చేసి చేస్తుంటే, ఓ ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావు? డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నావుగా, మరి ట్రైల్ అయ్యి అని కొంటిగా అడిగాడు మన రానా. అరవి కోపంగా వెనక్కి తిరిగి, నీకు నోటిదు ఎక్కువ కదా, కాస్త తగ్గించుకో. అలానే నీ షర్ట్ అస్సలు బాగాలేదు, చాలా దరిద్రంగా ఉంది. ధ్వజస్తంభంలా పెరిగావు కానీ బుర్ర మాత్రం పెంచలేదు. అయినా కలర్ ఏంటి? నిన్ను అని కోపంగా రానా ముందుకు అడుగు వేశాడు. అరవి ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసి తుర్రును పరుగు పెట్టింది. డిఫరెంట్గా ఉంది అమ్మాయి క్యారెక్టర్. ఎవరైనా తన ముందు బలవ్వాల్సిందే అనుకున్నాడు రానా. మళ్ళీ అంతలోనే మిర్రర్లో తన షర్ట్ చూసుకున్నాడు. బ్లూ కలర్కి ఏమైంది, బాగానే ఉందనుకొని 60 మాటలు గుర్తు చేసుకున్నాడు. దరిద్రంగా ఉందని ఆమె చెప్పినప్పుడు ఆమె కళ్ళు టీజింగ్గా నవ్వుతున్నట్లే అనిపించి, తెలివైంది ఇది, నా షర్ట్ బాగుందని ఇండైరెక్ట్గా ఇలా చెప్పిందని. బయటకు వచ్చి 60 కోసం చుట్టూ చూశాడు. కౌంటర్ దగ్గర విసిలేస్తూ సాంగ్ పాడుతుంది. 60 అమ్మ అప్పుడే 3 సార్లు ఫోన్ చేసింది, పద ఇంటికి వెళ్దాం. 60 చేతికి ఉన్న వాచ్ చూసుకొని, అమ్మో 11, అక్క నువ్వు మనం వచ్చేస్తున్నామని. అమ్మ కాల్ చేయి, నేను బిల్ కట్టేసి వస్తానని హడావిడిగా కవర్స్ తీసుకొని బిల్ పే చేస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చాడు రానా. ఏంటంత టెన్షన్ పడుతున్నావు? నీకెందుకు అన్నట్టు సీరియస్గా లుక్ ఇచ్చి మనీ పే చేసి బయటకు వస్తుంటే సిగ్గులేదు? అమ్మాయి నీకు నా అందచందాలను చూడటానికి కావాలనే నా ట్రైన్ రూమ్లోకి వచ్చావు. 60 కోపంగా వెనక్కి తిరిగి, నీకంత సీన్ లేదు, పోనీలేవే, తెగబలిసిన పార్టీ అని నీ జోలికి రావటం లేదు, లేదంటే నా చేతుల్లో నీకు ఇత్తడైపోయేది అని పటాపటా పళ్ళు నూరింది. రానా నవ్వి, నీ పర్సనాలిటీ అలాంటి డైలాగ్స్ అవసరమంటే ఇంకోసారి పెళ్ళాన్ని పిలిచినట్టు పిలిచావనుకో అస్సలు బాగొచ్చు చెప్తున్నా. నేనేమన్నా నీ కింద పని చేస్తున్నానా? రావే పోవే అంటున్నావు. ఇంతలో జాను 6 ఆటో వచ్చింది, రావే, టైం అవుతుంది ఇప్పటికే అని గట్టిగా అరిచింది. జాను పిలుపు పెద్దవా పట్టించుకోలేదు రానా. 60 పోట్లాట్లో పడి, నాకు టైం లేక నిన్ను వదిలేస్తున్నా, నీ తొక్కలో షర్ట్ క్లీన్ చేసి రేపే ఇచ్చేస్తాను,
బోర్డు షర్ట్ కోసం తోకలా నా వెంట తిరుగుతున్నాడు. ఏయ్, నీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకోవే. ఏ అబ్బాయి అయినా సైడ్ కొడతాడా నీకు? ఏయ్, నీ ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకోవే. ఏ అబ్బాయి అయినా సైడ్ కొడతాడా నీకు? అరవి ఉక్రోషంగా చూస్తూ, నువ్వు కావాలనే అలా అంటున్నావు. నీకు తెలీదా నా గురించి? చాలామంది నాకు ప్రపోజ్ చేశారు నా అందం చూసి తెలుసా అని 2 కళ్ళు గుండ్రంగా తిప్పింది. ఆ 1000 మందిలో నాలంటోడు సరైన మొగాడు ఒక్కడూ లేడు. ఆ 1000 మంది టేస్ట్ లేని వేస్ట్ ఫెలోస్. అందుకే నీకు ప్రపోజ్ చేశారు. అరవి కోపంగా కాళ్ళు నేలకేస్తాన్ని. రేపు కక్క హోటల్కి వస్తావుగా షర్ట్ కోసం, చెప్తాను నీ సంగతి. బాబోయ్, భయమేస్తుంది. ఎక్కడైనా దాక్కోనా? సైతానికి బచ్చే అని మనసులో తిట్టుకుని రానాని బెదిరిద్దామని చెయ్యెత్తింది. అప్పుడే ఒక ఆవిడ జ్యూస్ గ్లాస్ పట్టుకొని మాల్ లోపలికి వెళ్తుంటే ఆ జ్యూస్ గ్లాసే అరవై చేతికి తగలడంతో అది నేరుగా మన రానా షర్ట్పై పడటం క్షణకాలంలో జరిగాయి. రానా కళ్ళు మూసుకొని ఉండటంతో అరవి అదే అదునుగా చూసుకొని పరుగున ఆటో ఎక్కింది. ఫేస్ మీద పడిన జ్యూస్ని చేతితో తుడుచుకుని కళ్ళు తెరిచాడు. రానా ఎదురుగా అరవి లేకపోవడంతో పక్కనున్న ఆటో వైపు చూశాడు. ఫేస్ బయటపెట్టి ఐఎమ్ సారీ సైతానికి బచ్చే అని వచ్చిన నవ్వు ఆపుకొని ఇప్పుడు షర్ట్ ఇంకా బాగుంది అని అరిచింది. ఒరే, ఏంట్రా ఇది, నీ అవతారం ఇలా ఉంది? రానా ఏం మాట్లాడలేక కోపంగా శక్తి వైపు చూసి శక్తి కార్తీ శక్తి అయోమయంగా చూస్తుండిపోయాడు. ఏమైందిరా, నీ షర్ట్ మళ్ళీ పాడైంది? ఉంది కదా దొంగ మొహంది, అంతా అదే చేసింది అని చెప్తాను నీ సంగతి రేపు. నా షర్ట్ ఇవ్వడానికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని అని మనసులో అనుకున్నాడు. రే బావా, ముందు ఫేస్ కడుక్కో, లేదంటే ఆ జ్యూస్ ఎఫెక్ట్కి ఈగిలాలుతాయని శక్తి వాటర్ బాటిల్ ఇచ్చాడు. ఇంకా ఉంది, కీప్